రూపాయి దాచిపెడితే పిల్లలు పెడుతుందా? అస్సలు పెట్టదు. బిజినెస్ ఆపర్చునిటీస్ అనగానే మనకి సంబంధించిన సొసైటీలో చాలా భయం. చాలా ఉన్నాయండి. జాబ్ అనేది ఎవరైనా వెళ్ళి చేసుకోవచ్చండి. వ్యాపారం చేయాలంటే ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు, ఏంటి దాని సారాంశం ఏంటి? మాతో పాటు మేము తీసుకెళ్ళి అన్ని సెగ్మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానివ్వండి, ట్రేడ్ కానివ్వండి, లేదంటే రీటైలింగ్ కానివ్వండి. అంటే ఒక ఇన్వెస్టర్స్ టూర్ లాగా మీరు ప్లాన్ చేస్తారు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఇన్వెస్టర్కి అయినా, ఏ బిజినెస్ మ్యాన్కి అయినా. మెయిన్లాండ్లో మనకు అక్కడ ఉన్న ఒక లోకల్ సిటిజన్స్తో పాటు మనం కొలాబరేట్ అవ్వాల్సింది. మామూలుగా కూడా దుబాయ్ అనగానే, యూఏఈ అనగానే అసలు ఏంటి దాని జాగ్రఫీ ఏంటి? మీరు దుబాయ్ని సిటీ అనవచ్చు, స్టేట్ కూడా అనవచ్చు. యాక్చువల్లీ ఒక 7 ఎమిరేట్స్ యాజ్ ఏ కంట్రీ అంటే యూఏఈ అన్నారు. సో కెనడాలో, ఆస్ట్రేలియాలో పోల్చుకుంటే దుబాయ్ వీసాని చాలా ఈజీగా సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా, అప్రోచ్ అవ్వాలంటే ఏంటి మార్గం? ఒక బ్రీఫింగ్ సెషన్ ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ ఎవరు మిడిల్ మ్యాన్ లేకుండా అక్కడ ఫ్రీ జోన్ అథారిటీస్ తో డైరెక్ట్ వాళ్ళకు మేము మీటింగ్స్ పెట్టిస్తామండి. ఎవరు వచ్చినా సెటిల్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో బాంబే వెళ్ళిన వాళ్ళు జనరల్ గా జాబ్ కోసం వెళ్ళిన, మా దగ్గర ఉన్న సమాచారం ట్రెజర్ అన్నమాట. వీళ్ళకి మేము ఇచ్చేది అది కూడా అందరికి కూడా మేము ఫ్రీగానే ఇస్తున్నాం. ఎవరికి ఏం ఛార్జ్ చేయట్లేదు. వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు.